మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా వినండి. నంబర్ 1, ఇంజురీ అయిన ప్లేస్లో షుగర్ని వేస్తే త్వరగా తగ్గిపోతుంది. నంబర్ 2, మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ మన టంగే. నంబర్ 3, మనము తుమ్మినప్పుడు మన హార్ట్ 1 millisecond వరకు ఆగిపోతుంది. నంబర్ 4, పుల్లగా ఉన్న ఐటమ్స్ని ఎక్కువగా తింటే మన లంగ్స్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. నంబర్ 5, దాల్చిన చెక్క పౌడర్కి వాటర్లో బాయిల్డ్ చేసి తాగితే గర్ల్స్కి పీరియడ్స్ త్వరగా వస్తాయి. నంబర్ 6, ఇప్పటికీ నోస్లో ఫింగర్ పెట్టడం వల్ల బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉన్న నరాలు డ్యామేజ్ అవుతాయి. నంబర్ 7, కూల్ మిల్క్ తాగడం వల్ల లివర్లో వాపు ఉంటే తగ్గిపోతుంది. నంబర్ 8, బబుల్ గమ్ని నమలడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎవరైతే మార్నింగ్ లేట్గా లెగిస్తారో వాళ్ళకి 4 సమస్యలు ఉంటాయి. అదేంటో నేను చెప్తా వినండి. నంబర్ 1, వీళ్ళకి చిన్న చిన్న విషయాలకి కూడా కోపం వస్తుంది. నంబర్ 2, వీళ్ళకి మర్చిపోయే అలవాటు వస్తుంది అండ్ వేరే వాళ్ళు చెప్పిన మాటలు కూడా మర్చిపోతారు. నంబర్ 3, వీళ్ళకి ఏ పని చేయబుద్ధి కాదు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పనిని వాయిదా వేయడం డైలీ రొటీన్ అయిపోతుంది. నంబర్ 4, వీళ్ళ ఫేస్ రోజంతా సాడ్ గా ఉంటుంది. వీళ్ళ ఫేస్ లో స్పార్క్ మాయమైపోతుంది. చూసారుగా గైస్, లేట్ గా లేవడం వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అండ్ మీరు ఈ రోజు ఏ టైంకి లేచారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా హిందూయిజంలో ఎందుకు బ్రహ్మదేవుడిని ఎక్కువగా పూజించరు అని? మీకు ఆల్రెడీ తెలుసు, బ్రహ్మ ఈజ్ అవర్ క్రియేటర్ అని అండ్ త్రిమూర్తిలో ఒక్కరు అని. మరి ఎందుకు బ్రహ్మకి పెద్దగా పూజలు జరగవు అంటే దీనికి ఆన్సర్ గా లింగ పురాణం ఏం చెప్తుందంటే, పూర్వం ఒకసారి బ్రహ్మ విష్ణుమూర్తిని కలుద్దామని వైకుంఠంకి వెళ్తారు. అయితే ఆ టైంకి విష్ణువు యోగా నిద్రలో ఉంటారు. బ్రహ్మదేవుడు ఒకసారి విష్ణుమూర్తి లేచి గ్రీట్ చేయలేదు అని బ్రహ్మదేవుడికి కోపం వస్తుంది. ఒక సుప్రీం డైటీ వచ్చినప్పుడు లేచి గ్రీట్ చేయడం అని మినిమం మేనర్స్ లేదా అని బ్రహ్మ విష్ణుమూర్తితో గొడవ పడతారు. గొడవ మొదలైన కాసేపటికి విష్ణు అండ్ బ్రహ్మ దైవ అస్త్రాలతో యుద్ధం చేసుకుంటారు. త్రిమూర్తిస్లో ఇద్దరు దైవ అస్త్రాలతో యుద్ధం చేసుకునేసరికి ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. వెంటనే దేవతలు భయపడి మహాశివుడి దగ్గరికి వెళ్తారు యుద్ధాన్ని ఆపమని. వెంటనే పరమశివుడు వెళ్ళి ఎందుకు మీరు ఇలా భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారని అడుగుతారు. వెంటనే బ్రహ్మ, మా ఇద్దరిలో సుప్రీం డిఐటీ ఎవరో మాకు తెలియాలి, అందుకే ఈ యుద్ధం జరుగుతుందని అంటారు. అంటే మీ ఇద్దరికి ఒక టెస్ట్ పెడతా, ఎవరు ఈ టెస్ట్లో గెలుస్తారో వాళ్ళే సుప్రీం డిఐటీ అవుతారు అని పరమశివుడు చెప్తాడు. ఇద్దరు టెస్ట్కి ఓకే అన్నాక మహాశివుడు ఓ పెద్ద ఫైరింగ్ లైట్ అంటే జ్యోతిర్లింగలా మారిపోతారు. ఎవరు అయితే ఆ లైట్కి ఫస్ట్ టాప్ ఆర్ ఎండ్ కనుక్కుంటారో వాళ్ళే విన్నర్ అని చెప్తారు. ఆ లైట్ మొత్తం యూనివర్స్ అంతా స్ట్రెచ్ అవుతుంది. బ్రహ్మ స్వాన్లా మారి లైట్ పైకి ఎగురుతారు టాప్ వెతుకుదామని. విష్ణుమూర్తి వరహ అవతారం ఎత్తి కాస్మిక్ లైట్ కిందికి ఎండ్ వెతుకుదామని వెళ్తారు. ఎంత దూరం కిందికి వెళ్ళినా విష్ణుమూర్తికి ఎండ్ కనబడక వెనక్కి తిరిగి వచ్చేస్తారు. మరోవైపు బ్రహ్మ పైకి వెళ్తూ ఉండగా ఆయనకి లైట్నింగ్ పిల్లర్ పై నుండి కేటకి ఫ్లవర్స్ పడుతూ కనబడతాయి. ఇప్పుడు బ్రహ్మ ఫ్లవర్స్తో తను టాప్ రీచ్ అయ్యారు అని అబద్ధం చెప్పమంటారు. ఆ ఫ్లవర్స్ సరే అని అంటాయి. బ్రహ్మ తిరిగి వచ్చి ఆయన గెలిచారు అని చెప్పి టాప్కి వెళ్ళినట్టు ప్రూఫ్ కింద ఫ్లవర్స్ని చూపిస్తారు మహాశివుడికి. శివుడికి బ్రహ్మ అబద్ధం చెప్పారు అని తెలుస్తుంది. వెంటనే శివుడు బ్రహ్మ చేసిన తప్పుకి బ్రహ్మ 5th హెడ్ నరికేస్తారు అండ్ బ్రహ్మకి ఎక్కడ పూజలు చేయబడవు అని శపిస్తారు. అండ్ కేటికి ఫ్లవర్స్ని తన వర్షిప్కి యూజ్ చేయకూడదు అని ఫ్లవర్స్కి శాపం పెడతారు. బహుశా అందుకనేమో మన ఇంట్లో పెద్దలు మహాశివుడికి కేటికి ఫ్లవర్స్ ఆఫర్ చేయకూడదు అని చెప్తారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే బ్రహ్మదేవుడికి ఇండియా ఆర్ అరౌండ్ ద వరల్డ్ ఎక్కువ టెంపుల్స్ ఉండవు. మన భారతదేశంలో ఎంతో మంది గొప్ప రాజులు ఉండేవారు. వాళ్ళలో మనం ఎక్కువగా విన్న పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. అసలు ఎవరు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్? ఎందుకు ఈయన అంటే మన భారతీయులకి చాలా ఇష్టం. బేసిక్ గా ఏ రాజుగా అయినా రాజ్యం వల్ల తండ్రి నుంచి వస్తుంది. కానీ కొంతమంది గొప్ప యోధులు మాత్రం వాళ్ళ కృషితో సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. మన శివాజీ మహారాజ్ ఆయన స్వయం కృషితో స్వరాజ్యం కోసం మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న జీజాబాయి అండ్ షహాజీ భోంస్లేకి శివనేరి ఫోర్ట్ లో జన్మిస్తారు. శివాజీ రాజే తల్లి జీజాబాయి చిన్నప్పటి నుంచి శివాజీ రాజేకి ఒక గొప్ప యోధుడిగా ట్రైనింగ్ ఇస్తారు. 1645లో ఆయనకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లి ఆజ్ఞతో త్రోనా ఫోర్ట్ ని ఆదిల్ షాహీ సుల్తాన్ దగ్గర నుంచి గెలుస్తారు. ఆయన 6 feet హైట్ ఉండేవారు అండ్ 100 kg బరువు ఉండేవారు. ఆయన చిన్న సైన్యంతో ఎన్నో గొప్ప యుద్ధాలు గెలిచేవారు. ఆయన ఒక గొప్ప వార్ స్ట్రాటజిస్ట్. గొరెలా వార్ఫేర్ టాక్టిక్స్ లో అండ్ స్వార్డ్ ఫైటింగ్స్ లో ఆయన
ఆ కాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉండేవారు. ఎన్నో గొప్ప ఫోర్ట్స్ని ఎత్తు అయిన ప్రదేశాలలో ఎవరు క్యాప్చర్ చేయకుండా ఉండేలా నిర్మించారు, లైక్ రాయ్గఢ్ అండ్ సింగఢ్ ఫోర్ట్స్. శివాజీ మహారాజ్ పవర్ఫుల్ అవుతున్నారని తెలుసుకున్న ఆదిల్ షాహీ జనరల్ అఫ్జల్ ఖాన్ ఓ పర్సనల్ మీటింగ్కి వితౌట్ వెపన్స్ శివాజీని రమ్మంటాడు. కానీ ఆ మీటింగ్లో సడన్గా కత్తి తీసి శివాజీ మహారాజ్ని అటాక్ చేస్తాడు. శివాజీ ఆయన దగ్గర ఉన్న వాగ్నాగ్ అనే వెపన్తో 7 feet ఉన్న అఫ్జల్ ఖాన్ కడుపుని చీల్చేస్తారు. 1666లో శివాజీ మహారాజ్ అండ్ సంభాజీ ఔరంగజేబ్తో మీటింగ్కి వెళ్తారు. కానీ ఆ మీటింగ్ ఎండ్లో ఔరంగజేబ్ వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేస్తాడు. కానీ ఆయన ఇంటెలిజెన్స్తో తప్పించుకొని వచ్చేస్తారు. 1674లో రాయ్గఢ్ ఫోర్ట్లో శివాజీ మహారాజ్కి ఛత్రపతిగా పట్టాభిషేకం జరుగుతుంది. రాజేంద్ర చోళ లాగా శివాజీ మహారాజ్ ఒక పవర్ఫుల్ నావల్ ఫ్లీట్ ని తయారు చేస్తారు. ఫారెన్ ఇన్వేడర్స్ నుంచి మన దేశాన్ని ఎన్నో సార్లు కాపాడారు. ఎన్నో టెంపుల్స్ నిర్మించారు. మొఘల్స్ డిస్ట్రాయ్ చేసిన ఎన్నో టెంపుల్స్ ని ఆయన రీస్టోర్ చేశారు, ఇంక్లూడింగ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. 1674లో హస్తప్రధాన్ అనే 8 అఫీషియల్స్ ని పెట్టి ఒక మంచి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. 8 టెరిటరీస్ లో స్పైస్ ని పెట్టి ఎప్పుడు వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉండేవారు. తన రాజ్య ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి మారు వేషంలో తిరిగేవారు. హైందవ సామ్రాజ్యం నిర్మాణం టైంలో శివాజీ మహారాజ్కి భవానీ మాత చంద్రహాస అనే ఖడ్గాని ప్రసాదిస్తారు. ఆయన లైఫ్ టైంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. ఆయన హయాంలో 240 ఫోర్ట్స్ కట్టించారు. ఏప్రిల్ 3, 1680లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అట్ ద ఏజ్ ఆఫ్ 50 శివాజీ మహారాజ్ రాయ్గఢ్ ఫోర్ట్లో తుది శ్వాస విడుస్తారు. కానీ శివాజీ మహారాజ్ చనిపోయినప్పుడు ఔరంగజేబ్ లాంటి క్రూరుడు కూడా స్వర్గానికి ఒక సింహం వెళ్తుంది అని పొగుడుతాడు. శివాజీ మహారాజ్ గారు లేకపోతే ఈరోజు మనకి కాశీ, అరుణాచలం టెంపుల్ ఉండేవి కాదు అని మీకు తెలుసా? ఇండియాలో కాశీ టెంపుల్ కి చాలా ప్రతిష్ట దాగి ఉంది. కానీ ఈ టెంపుల్ మీద ఔరంగజేబ్ కన్ను పడింది. ఔరంగజేబ్ ఆ కాశీ టౌన్ డిస్ట్రాయ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాడు. ఔరంగజేబ్ ఆర్మీ కాశీకి వెళ్ళింది. కానీ ఔరంగజేబ్ ఆ కాశీ టౌన్ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు పెద్ద కత్తితో గుర్రం మీద ఒక రాజు వచ్చాడు. అదెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజు శివాజీ మహారాజ్ కాశీ టెంపుల్ కోసం యుద్ధం చేశాక ఔరంగజేబ్ కాశీ టౌన్ ని వదిలేసి వెళ్ళిపోయాడు. తమిళనాడులో ఉన్న అరుణాచలం టెంపుల్ ని మొఘల్ ఎంపైర్ వాళ్ళు డిస్ట్రాయ్ చేసి ఆ ప్లేస్ లో మాస్క్ ని బిల్డ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శివాజీ మహారాజ్ గారు యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో మొఘల్ ఎంపైర్ ని ఓడించి మొఘల్ ఎంపైర్ కట్టిన మాస్క్ ని శివాజీ మహారాజ్ డిస్ట్రాయ్ చేశారు. మళ్ళీ అదే ప్లేస్ లో టెంపుల్ ని కట్టారు. ఇప్పుడు ఉన్న అరుణాచలం ని రీబిల్డ్ చేసింది మన శివాజీ మహారాజ్ గారు. ఇప్పుడు ఈ అరుణాచలం, కాశీ టెంపుల్స్ ఉన్నాయంటే ఓన్లీ రీజన్ శివాజీ మహారాజ్. కానీ ఇండియాలో ఔరంగజేబ్ గురించి బుక్స్ రాశారు, కానీ శివాజీ మహారాజ్ టెంపుల్స్ కోసం చేసిన పోరాటం గురించి రాయలేదు. మన భారతదేశంలో ఎన్నో గొప్ప మహాయుద్ధాలు జరిగాయి. ఇందులో కొన్ని రాజ్యాల కోసం జరిగితే, ఇంకొన్ని ధర్మం కోసం జరిగాయి. ఈ రోజు నేను మీకు ధర్మం కోసం జరిగిన ఒక గొప్ప యుద్ధం కోసం చెప్తా, వినండి. అది 1757 సంవత్సరం ఆఫ్ఘన్ మహారాజ్ అహ్మద్ షా అబ్దాలీ భారతదేశం మొత్తాన్ని కొల్లగొట్టమని అతని సైన్యానికి ఆదేశం ఇస్తాడు. అప్పుడు అతని సైన్యం మధుర, వృందావన్ అండ్ గోకుల్ కి చేరుకుంటుంది. అక్కడున్న హిందూ దేవాలయాలని కుల్లగొట్టమని ఆదేశం ఇస్తాడు. అతని ఒక్క గుడిలో ఉండే బంగారమే కాకుండా ఆడవారిని కూడా అపహరించమంటాడు షా అబ్దాలీ. ఆ ప్రాంతాలకి రాజు అయిన జవహర్ సింగ్ ఎలా అయినా తన ప్రజల్ని కాపాడుకుందాం అనుకుంటాడు. కానీ ఆయన దగ్గర ఉన్న 10,000 మంది సైన్యం ఆఫ్ఘన్ సైన్యంతో తలబడుతుంది. కానీ వాళ్ళు ఆఫ్ఘన్ సైన్యాన్ని ఆపలేకపోతారు. ఎన్నో పురాతన ఆలయాలు దోచుకోబడి అండ్ ధ్వంసం చేయబడతాయి. ఎంతో మంది ఆడవారు వారి మానాన్ని కాపాడుకోవడానికి యమునా నదిలో దూకి చనిపోతారు. అతను చేయించిన దారుణాలన్నీ ఆ ఆఫ్ఘన్ రాజు తన పర్సనల్ డైరీలో రాసుకుంటాడు. ఎలా తన సైన్యం బృందావన్ లో ఉన్న ఆలయాలు ధ్వంసం చేశాయని. ఆఫ్ఘన్ సైన్యం నిరాదీక్షణంగా అందరిని చంపేస్తారు. అలా ఎంతో మంది అమాయకుల రక్తంతో యమునా నది ఎరుపెక్కుతుంది. బృందావనం తర్వాత ఆఫ్ఘన్ సైన్యం శ్రీకృష్ణుడు చిన్నప్పుడు పెరిగిన గోకులంకి వెళ్తుంది. కానీ ఆఫ్ఘన్ ఆర్మీకి తెలియనిది ఏంటంటే గోకులంలో వాళ్ళని ఆపడానికి ఈసారి వాళ్ళ మరణమే వచ్చిందని. 4,000 మంది నాగ సాధువులు ఆఫ్ఘన్ సైన్యంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా గోకులంలో ఉంటారు. ఆదిశంకరాచార్యులు అయిన సమయంలో మహాశివుడు భక్తులు అయిన నాగ సాధువుని వాళ్ళని రక్షించడానికి వచ్చారని తెలుసుకున్న గోకులం ప్రజలు
ప్రజలు నాగసాధువుల మీద భారం వేసి గుడిలో ఆశ్రయం పొందుతారు. 4,000 మంది నాగసాధువుకు 30,000 మంది ఆఫ్ఘన్ సైన్యం మీద విరుచుకు పడతారు. ఒక చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో త్రిశూలం పట్టుకుని ఆఫ్ఘన్ సైన్యం మీద మరణ మృదంగం వాయిస్తారు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ నాగ సాధువుస్ మొత్తం ఆఫ్ఘన్ ఆర్మీని తరిమేస్తుంది. ఈ యుద్ధంలో మొత్తం 5,000 మంది కంటే ఆఫ్ఘన్ ఆర్మీ చనిపోతుంది అండ్ ఎన్నో వేల మంది గట్టిగా గాయపడతారు. అలా నాగ సాధువులు గోకులంనే కాకుండా ఎన్నో ఆలయాలని కాపాడతారు. నాగ సాధువులు కుంభమేళ టైంలోనే మనకు కనిపిస్తారు. మిగతా సమయంలో వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది ఎవరికి తెలియదు. ఈ రోజు నేను మీకు కురుక్షేత్ర యుద్ధంలో అన్సంగ్ హీరో కోసం చెప్పబోతున్నా. అసలు ఆయన ఎవరు, ఎందుకు నేను ఆయనని అన్సంగ్ హీరో అన్నానో చెప్తా వినండి. అది కౌరవులు అండ్ పాండవులు యుద్ధానికి సిద్ధం అవుతున్న సమయం. అయితే ఇరుపక్షాల వారు మద్దతు కోసం రాజ్యాలను ఆచరిస్తూ రాయబారాలను పంపుతున్న టైం అది. పాండవుల వైపు రాయబారిగా శ్రీకృష్ణుడు వెళ్తారు. అయితే శ్రీకృష్ణుడు భారతదేశపు నైరుతి అంటే సౌత్ వెస్ట్ వైపు ఉన్న రాజ్యాలని మద్దతు అడుగుతూ ఆ రాజ్యానికి వెళ్తారు. శ్రీకృష్ణుడు ఆ రాజ్యం యొక్క రాజుని పాండవులకి మద్దతు ఇవ్వమని అడుగుతారు. అయితే ఆ రాజు ఇలా అంటారు, పాండవులు అండ్ కౌరవులు ఇరువారు నా స్నేహితులే, మరి ఇరువురిలో ఒకరి పక్షం తీసుకోలేను అని యుద్ధంలో పాల్గొనడం రాజధర్మం కాబట్టి యుద్ధంలో న్యూట్రల్ గా ఇరు పక్షాల వారికి హెల్ప్ చేస్తా అని రాజు కృష్ణతో అంటారు. అలా ఎలా చేస్తావని కృష్ణుడు అడిగితే యుద్ధంలో పార్టిసిపేట్ చేసే మొత్తం 18 అక్షయుని సేనకి ఆయన రాజ్యం వారే వండి పెడతారు అని చెప్తారు. శ్రీకృష్ణుడు ఆ రాజు యొక్క మాటలు నచ్చి అండ్ ఆ రాజ్యం ఆ టైంలో మొత్తం భారత వర్షంలో ఫేమస్ ఫుడ్ పారంగా ఇక కృష్ణుడు సరే అని వెళ్ళిపోతారు. యుద్ధం మొదలయ్యాక ఆయన మాట ఇచ్చినట్టే మొత్తం 18 అక్షయుని సేనకి ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ప్రిసైజ్ గా వంట చేయించేవారు ఆ రాజు. 18 అక్షయుని అంటే అప్రాక్సిమేట్ గా 3.9 మిలియన్ సోల్జర్స్ అంటే డైలీ ఎంతో మంది చనిపోయేవారు. మరి ఆయన అంత ప్రిసైజ్ గా ఎలా వండించేవారు అని మీరు అనుకోవచ్చు. చెప్తా ఇప్పుడు వినండి. యుద్ధానికి ముందు రోజు రాత్రి ఆ రాజు శ్రీకృష్ణుడికి ప్లేట్ లో పీనట్స్ ఇచ్చేవారు. అయితే శ్రీకృష్ణుడు ఒకవేళ ఆ ప్లేట్ నుంచి 10 పీనట్స్ తింటే నెక్స్ట్ డే 10,000 మంది చనిపోతారు అని ఎస్టిమేట్ చేసి వండించేవారంట. అలా ఆయన మొత్తం 18 రోజుల యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వండి పెట్టారు. యుద్ధం అయ్యాక శ్రీకృష్ణుడు రాజు సేవకి మెచ్చి మీ రాజ్యం చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని వరం ఇస్తారు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చిన రాజ్యం పేరు ఉడిపి. ఎస్, మసాలా దోశ కనిపెట్టిన ఉడిపి వాళ్ళ పూర్వీకులే కురుక్షేత్ర వార్ లో అందరికీ వండి పెట్టింది. చాలా మంది శ్రీరాముడి సిబ్లింగ్స్ అంటే భరత, లక్ష్మణ అండ్ శత్రుఘ్న అని అనుకుంటారు. కానీ శ్రీరాముడికి ఇంకొక సిబ్లింగ్ కూడా ఉన్నారు. అసలు ఆ ఇంకొక సిబ్లింగ్ ఎవరు చెప్తా వినండి. మీకు తెలుసు, శ్రీరాముడి తల్లిదండ్రులు దశరథ ద కింగ్ ఆఫ్ కోసల అండ్ కౌశల్య ద కింగ్ ఆఫ్ కోసల. ఎవరిని మోసం చేస్తున్నాం మావా? అయోధ్య కదా దశరథుడి రాజ్యం. దశరథుడి కింగ్డమ్ పేరు కోసల రాజ్యం అండ్ కోసల రాజ్యం యొక్క క్యాపిటల్ అయోధ్య. అయితే దశరథ అండ్ కౌశల్య దేవికి శ్రీరాముడు పుట్టగా ఎన్నో ఇయర్స్ ముందు శాంత అనే కూతురు పుట్టింది. కాకపోతే శాంత పుట్టిన వెంటనే ఆమెని అంగరాజ్యం కింగ్ అండ్ క్వీన్ దశరథ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకు అడాప్ట్ చేసుకుంటారు అంటే ఒకసారి రోమపాడ అండ్ విరిష్ని కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ అంగరాజ్య ఒకసారి కౌశల్యని ప్రెగ్నెన్సీ టైంలో విజిట్ చేయడానికి వస్తారు. అండ్ క్వీన్ విరిష్ని కౌశల్య దేవికి ఎల్డర్ సిస్టర్. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పుట్టబోయే బిడ్డని తనకి దత్తత ఇస్తారా అని విరిష్ని కౌశల్య దేవిని అడుగుతారు. ఇది విన్న దశరథ అలాగే దత్తత ఇస్తామని మాట ఇస్తాడు రోమపాడ అండ్ విరిష్నికి. బికాజ్ వాళ్ళిద్దరికి పిల్లలు ఉండరు అండ్ వాళ్ళ రాజ్యానికి వారసుడు లేరు అని బాధపడుతూ ఉండేవారు. అంతేకాదు రోమపాడ అండ్ దశరథ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. సో అందుకే ఆయన దత్తత ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అలా దశరథ అండ్ కౌశల్య దేవికి డాటర్ పుట్టిన వెంటనే రోమపాడ అండ్ విరిష్నికి దత్తత ఇచ్చేస్తారు. అలా శాంతాదేవిని రోమపాడ డాటర్ గా అడాప్ట్ చేసుకొని ఆమెని కొన్నాళ్ళకి అంగరాజ్యానికి యువరాణిని చేస్తారు. అలా ఆమె పెద్దయ్యాక ఋషశృంగ అనే మహర్షికి ఇచ్చి ఆమెకి మ్యారేజ్ చేస్తారు. నాళ్ళకి దశరథకి ఇంకా పిల్లలు పుట్టలేదు అంటే మహర్షి ఋషశృంగ ఇంకా శాంతాని దగ్గర ఉంది దశరథతో అశ్వమేధ యాగం అండ్ పుత్రకామశక్తి యాగం చేయిస్తారు. అలా ఆ యాగానికి అగ్నిదేవుడు మెచ్చి దశరథకి ఒక దివ్య పాయసం ఇస్తారు. తర్వాత ఆ పాయసం తిన్న కౌశల్య, సుమిత్ర అండ్ కైకేయికి రామ, భరత, లక్ష్మణ అండ్ శత్రుఘ్నులు జన్మిస్తారు. అంతేకాదు శ్రీరాముడు సీతాదేవిని అడవిలో వదిలేశాక బాధలో ఉంటే ఆయనతో అశ్వమేధ యాగం చేయిస్తారు శాంతాదేవి. అలా అశ్వమేధ యాగం చేయడం వల్లే లవకుశులు అండ్ శ్రీరాములు వారు కలుస్తారు. ఇదే మన శ్రీరామచంద్రుల వారి అక్క అయిన శాంతాదేవి కథ.